హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. ఈరోజు నేను రియాక్ట్ చేయబోతున్నాను డకేత్ టీజర్ని. నాతో పాటు మా తమ్ముడు మాధవ్ ఉన్నాడు. వీడు హిందీ వాడు, కాకపోతే తెలుగు నేర్పించాం. తెలుగు వచ్చు, మాట్లాడతాడు. అంటే కొంచెం బూతులు కూడా నేర్పించాం. తెలుగు అర్థమవుతుంది, తెలుగు మాట్లాడతాడు కూడా. సో మనోడు అందరికి ఒకసారి హాయ్ చెప్తాడు. లేట్ చేయాలండి, చెప్పురా. హాయ్, ఎలా ఉన్నారు? ఫాలో చేయండి. యా, సో డకేత్ టీజర్ చూసేద్దాం. ఇంకోటి ఛాంపియన్ ట్రైలర్ కూడా వచ్చింది. సో మేబీ దీని తర్వాత దాన్ని కూడా వదలొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, కానీ కొత్తగా వచ్చి ఉంటే. న్యూ ఇయర్ అయ్యేలోపు 1000 సబ్స్క్రైబర్లు అవుతారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. డకేట్ అంటాం. తెలుగులో కూడా వచ్చింది, హిందీలో కూడా వచ్చింది. తెలుగు ఫస్ట్ చూసేద్దాం, కావాలంటే హిందీలో కూడా చూపెడదాం మనోడికి. మరి సినిమాలో ఏమైందో తెలీదు మనకైతే. ముందే తెలుసు, ఫస్ట్ అయితే శృతి హాసన్ ఉండేదిరా హీరోయిన్ కింద ఫస్ట్ వదిలినప్పుడు. తర్వాత ఏమో మళ్ళీ పోస్టర్ వదిలేరు మృణాల్ ఠాకూర్. హీరోయిన్ చేంజ్ చేస్తారు. అంత లేదు, మరి ఏమైందో తెలీదు, చూద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. ఏం చెప్పినావు? వాళ్ళు ఎన్ని వేసుకుంటా ఉంటారు, మన వాళ్ళు వేసుకోవడం తప్పులేదని చెప్పినావా? అని అమ్మ ఒప్పుకున్నాదా? వచ్చేసినది. స్లాంగ్ ఇప్పుడు ముద్దు పెట్టదా? అటు చూడు బే. ఇంగ్లీష్ బీజంలో వస్తున్నాయి ఈ మధ్య, హైలైట్ ఉంటున్నాయి. అనురాగ్ కశ్యప్ అన్ని సినిమాల్లో ఉంటాడు ప్రకాష్ రాజ్. వచ్చి ఇప్పుడే వచ్చినాడు, వచ్చినప్పుడే పొమ్మంటా ఉంటారు. రీమిక్స్ 2.0. డాక్టర్ బాన్ దొంగనే. ఒక ప్రేమ కథ అన్నారు కదరా, ప్రేమ ఎప్పుడు రా చూపెడతారు. టీజర్ కాబట్టి హిందీలో కూడా చూద్దాం. మరి హిందీలో కూడా ఒక అన్న పెట్టారు, బొంద పెట్టారు. మెయిన్ గా వెయిట్ చేసేది G2 కోసం వెయిట్ చేస్తున్నాను. గూఢాచారి 2. గూఢాచారి చూసావు కదా. మ్యాక్సిమం ఈడ చూసాడు అడ్వర్టైజ్ సినిమాలు అన్ని నేను చూసాను. సో ఈడికి ఒక్కొక్క సినిమా రికమెండ్ చేస్తూ ఉంటాం, అలా చూస్తూ ఉంటాం. మనది 2, 1 స్టార్ట్. क्या बोला तूने? मैंने बोला उन सालों ने तुम्हारे लिए, तो उनकी लेने में क्या भैन की। मान गई? आ गई। पप्पी दो क्या? హిందీలో స్లాంగ్ వచ్చేసరికి కామెడీ అయిపోద్ది. అక్షయ్ కుమార్ గడు సాంగ్ చేసి. अबे पीछे नहीं, ऑलवेज आगे. కన్ను పెట్టారు అంటే ఏదో అమ్మాయిని పొగుడుతున్నట్టు సాంగ్. ఏదైనా సరే తో తీసిబడి మస్తే అమ్మాయిని పొగుడుతున్నట్టు సాంగ్ చేసారంటే అమ్మాయి క్యారెక్టర్ దూల మరి. अब बोलो बच्चू चले जाओ. డాక్టర్ डाकू. ఈ తెలుగులో దొంగ అన్నాడు కదా. चेक 1 2 1 2 आशिक है तेरा नाम नाम. 19 గుడిపడమని ఈవెన్
నువ్వు మార్చికి అలాగే రావాలి కాబట్టి పెద్ద పారడైజ్ ఓ వచ్చేస్తున్నా. మనోడికి చాలా వరకు ఫస్ట్ షోలు చూపించాం. ముజీ దేవరా తీసుకెళ్ళిన పుష్ప బ్లాగ్ కూడా పెట్టాను. పుష్ప బ్లాగ్ లో మనోడు ఉంటాడు. ఫస్ట్ డే సినిమా ఎక్స్పీరియన్స్ చేయించాను హిందీ వాడికి. మస్తు మస్తు పోయి చేసి పడి టీజర్ విషయం టీజర్ ఎలా అనిపించిందో? వెరీ గుడ్, నైస్, యా, బాగుంది. లవ్ స్టోరీ అండ్ ఇలా ఉండదని తెలుసులేము నాకు ముందు, ఎందుకంటే నేను ముందే టీజర్ అన్ని చూసినప్పుడు ఆడ ముందే చెప్పాడు లవ్ ఉన్నా సరే ఇంకే అంటే ఏదో డైలాగ్ ఉంటుంది లవ్ స్టోరీ కానీ అలా ఉండదు అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ నాకు గుర్తులేదు, మీకు కానీ తెలిస్తే చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా సేమ్ ఇప్పుడు లవ్ స్టోరీ అని చూపించలేదు, డెకేట్ అన్నాడు కాబట్టి దానికి తగ్గ దొంగతనం గురించి ఆ యాక్షన్ సీన్లు అన్ని చూపించాడు. ఇంగ్లీష్ బీజం వేయడం బాగుంది. మెయిన్గా పాత తెలుగు సాంగ్ తీసుకొచ్చాడు. నాగార్జున అలాగే అన్నపూర్ణ స్టూడెంట్స్ కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి, హిందీలో ఏమో అక్షయ్ కుమార్ సాంగ్ చేశారు. సో అది సిచ్యువేషన్ డిమాండింగ్ అనుకుంటా సాంగ్, అమ్మాయిని పొగుడుతుంది. సో దాన్ని బట్టి వేస్తారు అనుకుంటా. స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్స్ నాకు నచ్చుతుంది. హిట్ అవుతుంది అనేసి అనుకుంటా. ఇది కాదు కానీ నేను మెయిన్ గూఢాచారి 2 కోసం వెయిట్ చేస్తున్నాను. నేనైతే G2 నేను తమ్ముడు నేను అదే యాక్చువల్గా అది మార్చిలో వస్తుందేమో అనుకున్నాను. ఇంకెంత టైం పడుతుంది రా బాబు దానికి. దానికి ఇంకా సో ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. అన్న పెద్ద మ్యూజిక్ వేసుకో ఇప్పుడు.